హే గైస్, ఎలా ఉన్నారు? గత కొద్ది రోజుల నుంచి కోవా బన్ ఇష్యూ తెగ వైరల్ అయింది. అందరూ దాని గురించి స్పందించారు. వెరీ గుడ్. కొంతమంది కోవా బన్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడదామని ట్రై చేస్తున్నారు కూడా. బట్ తెలుగు యువత అంతా యూనిటీ అండ్ లవ్ తో దాన్ని తిప్పికొట్టారు. బట్ ఈ విషయం చిమ్మే వాళ్ళు కోవా బన్ని, ఫుడ్ జిహాద్, అది ఇదని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కానీ రియల్ ఇష్యూస్ గురించి మాత్రం అస్సలు నోరు విప్పరు. కోవా బన్ వల్ల చనిపోయిన వాళ్ళు, హాస్పిటల్ పాలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ముంబైలో ఒకరు ప్రాణం కోల్పోయారు. దాని గురించి వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే దాంట్లో హిందూ ముస్లిం ఇష్యూ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి హేట్ మాంగర్స్, ప్రాపగండా ప్లేయర్స్ డిస్కస్ చేయని ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి, నిజమైన అన్యాయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మన రోడ్లు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. బ్రిడ్జ్లు, మెట్రోలు కూలిపోతున్నాయి. ప్రజలు మరణిస్తున్నారు. ఫిబ్రవరి 14, 2026 ముంబైలో ఒక భయంకరమైన డిజాస్టర్ జరిగింది. ముంబైలోని ములుండ్ వెస్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీ సమీపంలో ములుండ్ ఫైర్ స్టేషన్ పక్కన అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న మెట్రో లైన్ 4లో లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డు మీద పిల్లర్ P196 దగ్గర మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఒక పారాపిట్ సెగ్మెంట్, మీకు క్లియర్ గా చెప్పాలంటే 6 అడుగుల పొడవు, 4 అడుగులు వెడల్పు ఉన్న కాంక్రీట్ స్లాబ్ ఒకటి విరిగి కింద పడింది. ఇది ఒక మూవింగ్ లో ఉన్న ఆటో రిక్షా మీద, ఒక స్కోడా కారు మీద పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 46 సంవత్సరాల రామధన్ యాదవ్ మరణించారు. మరో 3 గాయాల పాలయ్యారు. రాజ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి క్రిటికల్ బ్రెయిన్ ఇంజురీ అయింది. హేమేంద్ర ప్రతాప్ యాదవ్, దీపా రూహియా, వీళ్ళిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ పూర్తి పిల్లర్ కూలిపోలేదు, కేవలం ఒక్క భాగం మాత్రమే కూలిపోయింది. కానీ అది చాలు ఒక జీవితం పోవడానికి. అక్కడ చనిపోయిన అతను కూడా హిందువే. కానీ ఈ ప్రాపగండా బ్యాచ్ ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే అక్కడ పవర్లో ఉంది బీజేపీ కదా. ఇన్ కేస్ ఆ మెట్రో కట్టేవాళ్ళు ముస్లిమ్స్ అయితే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిహాద్ అని వీడియోలు చేస్తారు. ఇలాంటి డిజాస్టర్స్ వల్ల మనకో, మన కుటుంబ సభ్యులకో ప్రమాదం జరగలేదు కదా, ఎవరికో జరిగితే మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారా? రేపు మనకి అలాంటి పరిస్థితి రాకూడదంటే ఇలాంటి ఇష్యూస్ మీద మనం వాయిస్ రైజ్ చేయాలి. నేను వాయిస్ రైజ్ చేస్తా, బట్ దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ కోవా బన్ లాంటి అమాయకుల మీద స్ప్రెడ్ చేసే ఫేక్ న్యూస్ లాంటివి కాదు, ఇది రియల్ లైఫ్ డిజాస్టర్స్. ఆ ప్రమాదం గురించి ముందే హెచ్చరించిన MMRDA పట్టించుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమా? అసలు మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఏంటి? కోవా బన్ లాంటి చీప్ కాంట్రవర్సీల ధ్యాసలో పడి మన దేశ భవిష్యత్తుని మనమే అంధకారంలోకి నెట్టేస్తున్నామా? లెట్స్ ఫైండ్ అవుట్. నిన్న జరిగిన ముంబై మెట్రో పిల్లర్ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో 3 తీవ్ర గాయాల పాలయ్యారు. దీనికి ములుండ్ పోలీసులు 5 మందిని అరెస్ట్ చేశారు. RAJV మిలన్ ఇన్ఫ్రా మరియు DB హిల్ LBG కన్సోర్టియం నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ హరీష్ చౌహాన్, మేనేజర్ కుల్దీప్, డిప్యూటీ సౌరభ్ సింగ్, సూపర్వైజర్ ప్రశాంత్ భోయర్, అవధూత్ ఇనాందార్. ఆ కంపెనీలకి MMRDA 6 కోట్లు ఫైన్ వేసింది. ప్రభుత్వం తరపు నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే, ఇంజనీర్ సత్యజిత్ సాల్వేని సస్పెండ్ కూడా చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మరణించిన వారి కుటుంబాలకి 5 లక్షలు ప్రకటించారు. చూసారా? వాళ్ళకు ఫైన్ ఏమో 6 కోట్లు, కానీ చనిపోయిన వారి కుటుంబాలకి మాత్రం జస్ట్ 5 లక్షలు. ఎన్నో మోసాలు చూశాను కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చూడలేదు. ఓకే, కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఈ పోస్ట్ చూశారు కదా, ఇదే ట్విస్ట్. అర్థం కాలేదా? ఈ ప్రమాదం జరగటానికి 5 రోజుల ముందు ఫిబ్రవరి 8వ తేదీన ట్విట్టర్లో విల్లీ వంక అనే యూజర్ నుంచి MMRDA అండ్ ముంబై పోలీసు వాళ్ళని ట్యాగ్ చేస్తూ ములుందులో ముంబై మెట్రో 4th పిల్లర్ దగ్గర సస్పెక్టెడ్ క్రాక్ ఉందని జియో ట్యాగ్ లొకేషన్ ఫోటోతో సహా షేర్ చేశాడు. MMRDA దానికి రిప్లై కూడా ఇచ్చిందనమాట. ఇది మిస్లీడింగ్ పోస్ట్ అని, విజువల్స్ వేరే లొకేషన్ నుంచి తీసినవని, స్ట్రక్చర్ సేఫ్ అండ్ సౌండ్ అని చెప్పింది. కొందరిని పానిక్ స్ప్రెడ్ చేయడానికి డెలిబరేట్ అటెంప్ట్ అని కూడా వార్నింగ్ చేసింది. దీనికి MMRDA రిప్లై ఏమి ఇచ్చిందో తెలుసా? ఈ పోస్ట్ లో ఉన్న స్ట్రక్చర్ LBS మార్క్ ముల్లుందులోని పోర్టల్ పియర్ P189 పైన ఉన్న బీమ్. ఇక్కడ ప్రీకాస్ట్ బీమ్ సెగ్మెంట్ ను కాస్ట్ ఇన్ సిటు భాగంతో కనెక్ట్ చేస్తారు. ఈ లొకేషన్ లో కన్స్ట్రక్షన్ జాయింట్ ఉండటం అనేది సాధారణ ఇంజనీరింగ్ పద్ధతి. కాంక్రీట్ సమయంలో షటర్ గ్యాప్స్ ను సీల్ చేయడానికి మరియు సిమెంట్ స్లరీ లీకేజ్ ని అరికట్టడానికి తాత్కాలికంగా ఫోమ్ షీట్స్ ఉపయోగించారు. ఫోటోల్లో కనిపించినవి ఆ ఫోమ్ మెటీరియల్ యొక్క మిగిలిన భాగాలు మాత్రమే, అవి పగుళ్లు కాదు. ఈ ఫోమ్ మిగిలిన భాగాల్ని గుర్తించి ఫిబ్రవరి 7, 2026 రాత్రి తొలగించి సర్ఫేస్ గ్రైండింగ్ చేసి ఫినిష్ చేశారు. స్ట్రక్చర్ సురక్షితంగా మరియు బలంగా ఉంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని MMRDA మెట్రో నిర్మాణం కోసం దృఢమైన ఆమోద ప్రక్రియను అనుసరిస్తుంది. దాదాపు
1200 ఆమోదాలు ఇస్తారు. అదనంగా అన్ని ప్రాజెక్టులకు రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO, ఇండిపెండెంట్ సేఫ్టీ అసెసర్ ISA, కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ CMRS వంటి సంస్థల నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్లు తప్పనిసరి. ఇవి కాలానుగుణంగా రివ్యూ చేసి రెన్యూ కూడా చేస్తారు. ఈ పోస్ట్ 1 లేదా 2 కారణాల వల్ల ఉండొచ్చు. తప్పుదారి పట్టించడం లేదా ఉద్దేశపూర్వకంగా భయాందోళన వ్యాప్తి చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ మరియు పానిక్ స్ప్రెడ్ చేయవద్దని అభ్యర్థిస్తున్నాం. అలాగే ఈ పోస్ట్ ని మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నందుకు ఎక్సెండ్ మరియు ఎక్స్ కార్పొరేషన్ ఇండియాకి ఫ్లాగ్ చేస్తున్నాం అంటూ రిప్లై ఇచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకే మెట్రో బ్రిడ్జ్ పారా సెగ్మెంట్ కూలిపోవడంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయింది. అఫ్ కోర్స్ అతను కంప్లైంట్ రైజ్ చేసిన పిల్లర్ ఇప్పుడు కూలిపోయిన పిల్లర్ ఒకటి కాదు, బట్ దగ్గరలోనే ఉంది. కానీ అఫీషియల్ స్పందించి చెకింగ్ కి వచ్చి ఉంటే మేబీ ఈ ఇష్యూ కూడా చూసి ఆ ప్లేస్ ని సెక్యూర్ చేసి ఉండేవాళ్ళేమో కదా. అందరూ ఈ బ్రిడ్జ్ గురించి ముందుగానే హెచ్చరించిన MMRDA తగిన చర్యలు తీసుకోలేదంటూ విమర్శిస్తున్నారు. కానీ MMRDA మాత్రం అఫీషియల్ గా ఇది మిస్లీడింగ్ అని, ఈ ఘటనకి దానికి సంబంధం లేదని ఇప్పుడు హై లెవెల్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్తుంది. ఇండియాలో బ్రిడ్జ్లు, రోడ్లు, ఫ్లైఓవర్లు కూలిపోవటం కొత్త కాదు. 2021-2025 మధ్యలో 170 బ్రిడ్జ్లు కూలిపోయాయి. 220 మంది చనిపోయారు. 441 మంది గాయాల పాలయ్యారు. జస్ట్ 4 years లో 170 బ్రిడ్జ్లు. అంటే కరప్షన్ ఏ రేంజ్ లో ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. కొన్ని చెప్తాను చూడండి. గుజరాత్ మచ్చు బ్రిడ్జ్ కొలాప్స్. మచ్చు నదిపై 141 ఏళ్ల పాత బ్రిడ్జ్ మోర్బీలో దీపావళి సెలబ్రేషన్ సమయంలో కూలిపోయింది. దాదాపు 140 మంది చనిపోయారు. 180కి పైగా గాయాలయ్యాయి. లోకల్ వెండార్లు, టూరిస్టులు నదిలో మునిగిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు అండ్ చిన్న పిల్లలే ఉన్నారు. కూలిపోవడానికి కారణం పూర్ మెయింటెనెన్స్, ఓవర్లోడింగ్, రిపేర్స్ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రీఓపెన్ చేయటం, ప్రైవేట్ కాంట్రాక్టర్ నెగ్లిజెన్స్, ఇంప్రాపర్ వెల్డింగ్. దేశ ప్రధానమంత్రి హోమ్ టౌన్ లో జరిగినా కూడా రిపోర్ట్ మాత్రం డిలే అయింది. వారణాసి ఫ్లైఓవర్ 2018 మే 15న ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఫ్లైఓవర్ మొత్తం 2261 మీటర్ల పొడవులో 50 మీటర్స్ పార్ట్, ఇది 40 అడుగుల ఎత్తు నుంచి రోడ్డు మీద పడి ట్రాఫిక్ లో ఉన్న వాహనాలని క్రష్ చేసింది. ఒక మినీ బస్, 2 SUVలు, 2 కార్లు, ఆటోలు, 2 వీలర్స్ సహా 9 వాహనాలు పూర్తిగా నలిగిపోయాయి. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది వరకు గాయపడ్డారు. దీనికి కారణం నెగ్లిజెన్స్. బీమ్స్ మధ్య క్రాస్ బీమ్స్ సరిగ్గా క్యాస్ట్ చేయలేదు. టెంపరరీ అరేంజ్మెంట్ తో వదిలేశారు. సూపర్విజన్ లోపం, ఇంజనీరింగ్ ఎర్రర్స్. సమీపంలో క్రేన్ మూవ్మెంట్ వల్ల రిపుల్ ఎఫెక్ట్ వచ్చి లూజ్ బీమ్స్ టిల్ట్ అయిపోయాయి. థర్డ్ వన్, ముంబై ఫ్లైఓవర్ కూలిపోవటం. 2019 మార్చి 14న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నార్త్ ఎండ్ నుంచి BT లేన్ కు కనెక్ట్ అయ్యే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. దీనిని హిమాలయ బ్రిడ్జ్ లేదా కసాబ్ బ్రిడ్జ్ అని కూడా స్థానికంగా పిలుస్తారు. 26/11 అటాక్ టైంలో కసాబ్ ఈ బ్రిడ్జ్ ద్వారానే వెళ్ళాడనమాట. ఈ బ్రిడ్జ్ యొక్క పెద్ద భాగం కూలిపోయి రోడ్డు మీద పడిపోయింది. ఇది 30 అడుగుల ఎత్తు నుంచి పడి రోడ్డు మీద ఉన్న వాహనాలు జనాల మీద పట్టడంతో 6 చనిపోయారు. సుమారు 30 మందికి ఇంజురీస్ అయ్యాయి. ఆ బ్రిడ్జి 1984లో నిర్మించారు. సుమారు 35 సంవత్సరాల పాతది. రోజుకి 1,00,000 మంది ఉపయోగిస్తారు. ఈ ప్రమాదానికి కారణం స్ట్రక్చరల్ వీక్నెస్, కరోజన్, వెల్డింగ్ జాయింట్స్ లో షియర్ ఫెయిల్యూర్, పూర్ మెయింటెనెన్స్. 2016లో BMC ఆడిట్ చేసి స్ట్రక్చరల్ స్టడీ అని చెప్పిన రిపేర్ సరిగ్గా చేయలేదు. రష్ అవర్, ఓవర్లోడ్, రిపేర్ జరుగుతున్నప్పుడు కూడా ఆ ఫ్లైఓవర్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. 2021 నుంచి 2025 మధ్య ఒక బీహార్లోనే 26 బ్రిడ్జిలు కూలిపోయాయి. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఒక 2024లోనే 15 బ్రిడ్జిలు కూలిపోయాయి. ఉత్తరాఖండ్ లో 25, హిమాచల్ ప్రదేశ్ లో 17, గుజరాత్ లో 16, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 14, మధ్యప్రదేశ్ లో 12 బ్రిడ్జిలు, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒక్కొక్కటి చొప్పున కూలిపోయాయి. వీటన్నిటికీ కారణం గ్రౌండ్ లెవెల్లో మెయింటెనెన్స్, క్వాలిటీ, సేఫ్టీ ల్యాప్సెస్, కరప్షన్, వాట్ నాట్. ఇవి కేవలం యాక్సిడెంట్లు కాదు, సిస్టమ్ ఫెయిల్యూర్. మీరు ఎప్పుడైనా ఇలాంటి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కడ కూలిపోతుందో అని భయపడ్డారా? అలాంటి ఎక్స్పీరియన్స్ అయి ఉంటే కింద కామెంట్లో షేర్ చేసుకోండి. ఇండియా ఇన్ఫ్రా ఎందుకు ఇంత వరస్ట్? మన ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా సార్లు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు. బీజేపీ మోదీకి గ్యారంటీ సంకల్ప పాత్ర 2024 మేనిఫెస్టోలో కూడా వీఆర్ బిల్డింగ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇది ఆయన ప్రభుత్వం యొక్క ప్రధాన హామీల్లో ఒకటి. హైవేస్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, స్మార్ట్ సిటీస్ వంటివి వరల్డ్ క్లాస్ గా బిల్డ్ చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 13, 2026న ET
నౌ గ్లోబల్ బిజినెస్ సమిట్ 2026లో మాట్లాడినప్పుడు నరేంద్ర మోదీ గారు ఇండియా ఈజ్ విట్నెసింగ్ ద మోస్ట్ ఎక్స్పాన్సివ్ ఇన్ఫ్రా పుష్ ఇన్ ఇట్స్ హిస్టరీ బిల్ట్ విత్ ఫ్యూచర్ రెడీనెస్ ఇన్ మైండ్ అని చెప్పారు. ఆ సందర్భంలో ఆయన బడ్జెట్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ గురించి చర్చించారు. భారతదేశ చరిత్రలో అత్యంత విస్తృతమైన ఇన్ఫ్రా పుష్ జరుగుతోందని, భవిష్యత్తుకు సిద్ధంగా బిల్డ్ చేస్తున్నామని హైలైట్ చేశారు. కానీ రియాలిటీ మాత్రం దానికి ఆపోజిట్ గా ఉంది. ప్రభుత్వం ఒప్పుకుంది ఏంటంటే చాలా బ్రిడ్జెస్ పూర్ స్టేజ్ లో ఉన్నాయి. ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం 30% కల్వర్ట్స్, 12% మైనర్ బ్రిడ్జెస్, 8% మేజర్ బ్రిడ్జెస్, 5% ఎక్స్ట్రా లాంగ్ బ్రిడ్జెస్ పూర్ కండిషన్ లో ఉన్నాయి. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనీ ప్రాబ్లం కాదు. 2024-25 తీసుకుంటే మార్త్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కోసం 5,300 కోట్లు కేటాయించింది. దాంట్లో 82% ఖర్చు చేశారు. పర్మనెంట్ బ్రిడ్జ్ ఫీజ్ ఫండ్ నుంచి మరో 33,000 కోట్లు టోల్ కలెక్షన్స్ ద్వారా వచ్చాయి. స్టేట్స్ కు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ CRIF ద్వారా 8,493 కోట్లు వచ్చాయి. అయినప్పటికీ ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జిలు కూలిపోతూనే ఉన్నాయి. వీటికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? సరదాగా గెస్ చేయండి. ఎస్, యు ఆర్ రైట్. కరప్షన్ ఇన్ కాంట్రాక్ట్స్. ఇండియాలో రోడ్స్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ నిర్మాణంలో పొలిటికల్ కరప్షన్ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. టెండర్లు రిక్ చేసి లోయర్ బిడ్ విన్నర్లు చీప్ మెటీరియల్ ఉపయోగించి క్వాలిటీ తగ్గించి లాభం పొందుతున్నారు. ఫలితంగా రోడ్లు 2-3 సంవత్సరాల్లోనే పాడవుతున్నాయి, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఆల్రెడీ రోడ్స్ మీద పెద్ద డాక్యుమెంటరీ వీడియో చేశాను, బట్ అలాంటివి మనోళ్ళు ఎక్కువ చూడరు కదా. మీరు మాత్రం తప్పకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. హార్వర్డ్ స్టడీలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గ్రామీణ రోడ్లపై చేసిన స్టడీలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు వారి కులం ఆర్ సర్నేమ్ ఉన్న కాంట్రాక్టర్లకు 63% ఎక్కువ టెండర్లు వస్తాయంట. 2001-2013 మధ్యలో 4% రోడ్లు అంటే సుమారు 3,592 కోట్లు వర్త్ కాంట్రాక్ట్స్ ని వాళ్ళ సొంత కులం వాళ్ళకి అన్ఫేర్ గా ఇచ్చారంట. టెండర్లు L1 సిస్టమ్ లో ఉన్నా కానీ బ్యాక్ డోర్ డీల్స్ ద్వారా కాంట్రాక్టర్లు మార్చబడతారు. బీహార్ లో 2024లో 15+ బ్రిడ్జెస్ కూలాయి. ఇక్కడ కామెడీ థింగ్ ఏంటో తెలుసా? అవి కొత్తగా నిర్మించినవి, కానీ ఇనాగరేషన్ కి ముందే కూలిపోయాయి. పూర్ మెయింటెనెన్స్ అండ్ ఫండింగ్ ఇష్యూస్. భారతదేశంలో బ్రిడ్జెస్ కూలిపోవడానికి పూర్ మెయింటెనెన్స్ అనేది అతిపెద్ద కారణం. కొత్త బ్రిడ్జెస్ నిర్మాణం మీద ఫోకస్ ఉంది, గుడ్, కానీ ఆల్రెడీ ఉన్న వాటికి సరైన మెయింటెనెన్స్ లేదు. జాతీయ స్థాయిలో డెడికేటెడ్ అథారిటీ లేదు. జపాన్, జర్మనీ, US, కెనడా, UK, చైనా లాంటి దేశాలతో పోలిస్తే ఇండియా బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్ లో చాలా వెనకబడి ఉంది. జపాన్ లో ప్రతి 5 సంవత్సరాలకు ఇన్స్పెక్షన్, ఆపరేషన్ తర్వాత 2 ఏళ్లలో మొదటి చెక్ జరుగుతుంది. జర్మనీ రిస్క్ బేస్డ్, కొన్ని నెలవారీ చూస్తారు, కొన్ని వారం చెక్ చేస్తారు. US NBIS కింద ప్రతి 2 ఏళ్లకి ఒకసారి చెక్ చేస్తారు. చైనా కొత్త హైవే బ్రిడ్జెస్ లో SHM సెన్సార్స్ తప్పనిసరి ఉంటాయి. ఇండియాలో బ్రిడ్జ్ సేఫ్టీ ఆడిటింగ్ కోసం డెడికేటెడ్ నేషనల్ అథారిటీ లేదు. డిజైన్ కోసం IRC ఉంది, కానీ సేఫ్టీ ఆడిటింగ్ కోసం ఏమీ లేదు. బడ్జెట్ లో 5% మాత్రమే మెయింటెనెన్స్ కి కేటాయిస్తుంది. ప్రభుత్వం బిగ్ ప్రాజెక్ట్స్ ని ప్రమోట్ చేస్తుంది, కానీ ఓల్డ్ స్ట్రక్చర్స్ ని పట్టించుకోదు. అంటే కొత్తవి కడుతున్నాం అని చెప్తే ఓట్స్ పడతాయి, ఆల్రెడీ కట్టేసినవి చూపిస్తే ఓట్లు పడవు కదా. మార్త్ డేటా ప్రకారం కంప్లీటెడ్ బ్రిడ్జెస్ కూలిపోవడాల్లో కార్పొరేటర్స్ పై చర్యలు కేవలం 3 సందర్భాల్లో మాత్రమే తీసుకున్నారు. చాలా సందర్భాల్లో ఏజింగ్ అండ్ ఓవర్లోడింగ్ లేదా న్యాచురల్ క్యాలమైటీ అని చెప్పారు. అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జెస్ లో కాంట్రాక్టర్స్ పై 13 సందర్భాల్లో చర్యలు తీసుకున్నారు. నెక్స్ట్, బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ అండ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. భారతదేశంలో రోడ్లు, బ్రిడ్జిలు, మెట్రోలు, ఎయిర్పోర్ట్లు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పూర్ క్వాలిటీతో కూలిపోవడానికి అతిపెద్ద కారణాలు బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ మరియు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, అంటే రాజకీయ జోక్యం. ప్రాజెక్టులని 2-3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం చేస్తారు. దీనికి అప్రూవల్స్ డిలే కూడా ఒక కారణం. ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాలంటే 10-15 డిపార్ట్మెంట్లు లైక్ MOEF, NHAI, రైల్వేస్, స్టేట్ PWD, లోకల్ బాడీస్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి అనుమతులు కావాలి. ల్యాండ్ ఎక్విజిషన్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ అప్రూవల్ వంటి వాటి కోసం సంవత్సరాలు ఆలస్యం చేస్తారు. ఈలోపు సడన్ గా ఎలక్షన్స్ టైం దగ్గరికి వచ్చేటప్పటికి రాజకీయంగా ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. హడావిడిగా అప్రూవల్స్ ఇచ్చేస్తారు. ఎలక్షన్స్ ముందు హైప్ కోసం రష్ చేస్తారు. క్వాలిటీ చెక్ లేకుండా పనిచేస్తారు. సేఫ్టీని పక్కన పెట్టేస్తారు. ఇంకేముంది, ఇలాంటి డిజాస్టర్స్ జరుగుతాయి. ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ సేఫ్టీ ఆడిట్స్. భారతదేశంలో బ్రిడ్జిలు, రోడ్లు, మెట్రోలు కూలిపోవడానికి అకౌంటబిలిటీ లోపం మరియు సేఫ్టీ ఆడిట్స్ కూడా ఒక పెద్ద కారణాలు. అఫ్ కోర్స్ ఇవి కరప్షన్ తో ముడిపడి ఉన్నాయి. సేఫ్టీ ఆడిట్ అనేది కేవలం పేపర్ వర్క్ మాత్రమే, రియల్ ఇన్స్పెక్షన్ జరగదు. ఆడిటర్లు కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని లోపాలు కవర్ చేస్తారు. CAG రిపోర్ట్ 2024-25 ప్రకారం 40% ప్లస్ సేఫ్టీ ఆడిట్లు ఫార్మాలిటీ మాత్రమే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ కాంపిటేటివ్
కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ మరియు వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కలిపి చూస్తే ఇన్ఫ్రా క్వాలిటీలో ఇండియా 70వ స్థానంలో ఉంటే చైనా 20వ స్థానంలో ఉంది. దీనికి కారణం ఇండియాలో మెయింటెనెన్స్ సేఫ్టీ స్టాండర్డ్స్ తక్కువ, చైనాలో SHM సెన్సార్స్, స్ట్రిక్ట్ ఆడిట్స్, డిజిటల్ మానిటరింగ్ ఉంటాయి. క్లైమేట్ అండ్ పాపులేషన్ ప్రెషర్. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి మెగా సిటీస్లో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ప్లస్ క్లైమేట్ చేంజ్ కలిసి ఇన్ఫ్రాని నాశనం చేస్తున్నాయి. కానీ ప్లానింగ్ లోపం వల్ల ఇవి న్యాచురల్ డిజాస్టర్స్ గా కాకుండా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ గా మారుతున్నాయి. ముంబై 2025లో 20.7 మిలియన్ జనాభా ఉంది. 1985-2015 మధ్య బిల్టప్ ఏరియా 82% పెరిగింది. అది కూడా ఫ్లడ్ ప్రోన్ ఏరియాల్లో. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి. దీనివల్ల ఒక రోడ్ ఆర్ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ 3 నుంచి 5 రెట్లు పెరిగింది. ఓవర్లోడింగ్ వల్ల బ్రిడ్జెస్ క్రాక్స్ అవుతున్నాయి. మీకు క్లియర్ గా చెప్పాలంటే బ్రిడ్జెస్ ని దాదాపు 100 సంవత్సరాలు ఉండేలాగా డిజైన్ చేస్తారు, కానీ 30 నుంచి 40 సంవత్సరాల లోపే కూలిపోతున్నాయి. దీనికి కారణం ఈరోజు బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత రాబోయే 100 సంవత్సరాల్లో జరిగే క్లైమేట్ చేంజ్ ని అంచనా వేయకపోవటం, అలాగే రాబోయే 100 సంవత్సరాల్లో పెరగబోయే జనాభాని పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల సీ లెవెల్ రైజ్ ని ఇగ్నోర్ చేసి బిల్డ్ చేయటం వల్ల ఫ్లడ్ రిస్క్ అనేది పెరుగుతుంది. బీహార్ లో 2024 జూన్ లో కూలిపోయిన 15 బ్రిడ్జెస్ ప్రమాదాలకి కారణం హెవీ రెయిన్స్ అండ్ రివర్ ఎరోషన్. గుజరాత్ ముజ్పూర్ అండ్ గంభీరా బ్రిడ్జ్ ప్రమాదానికి కారణం కూడా హెవీ రెయిన్స్ ప్లస్ పూర్ డ్రైనేజ్ సిస్టమ్. సిటీస్ లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల వర్షపు నీరు నేలలోకి ఇంకటం లేదు. క్లైమేట్ ప్లస్ పాపులేషన్ ప్రెషర్ ఒకటే కాదు, ప్లానింగ్ లోపం ప్లస్ పొలిటికల్ హైప్ కలిపి ప్రమాదాలని సృష్టిస్తున్నాయి. మనం కొత్తవి బిల్డ్ చేస్తున్నాం అని గర్వపడుతున్నాం, కానీ ఆల్రెడీ ఉన్న వాటిని క్లైమేట్ ప్రూఫ్ చేయటం మర్చిపోతున్నాం. కోవబన్ లాంటి కాంట్రవర్సీస్ మధ్య మన ఇన్ఫ్రా డిజాస్టర్స్ ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. ముంబై మెట్రో, గుజరాత్, బీహార్ ఇవన్నీ వేరు స్టేట్లు, కానీ ప్రాబ్లం మాత్రం కామన్. కరప్షన్, పొలిటికల్ నెగ్లిజెన్స్. మనం మార్పు తీసుకొని రావాలి. సోషల్ మీడియాలో కోవబన్ లాంటి కాంట్రవర్సీల మీద పెట్టిన శ్రద్ధలో సగం ఇలాంటి విషయాలపై పెట్టి ఇలాంటి ప్రమాదాలపై క్వశ్చన్ రైజ్ చేయటం. సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరగటం వల్ల ప్రభుత్వ అధికారుల్లో, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. మన దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడుతుంది. జై హింద్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ కొట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి, ఎంగేజ్మెంట్ బాగుంది, ఈ వీడియో ఇంపార్టెంట్ అని యూట్యూబ్ వాడు ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తాడనమాట. సో దానికోసం ఖచ్చితంగా లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి. సో దట్ ఇలాంటి వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయితే బాగుండేది, జనాల్లో అవేర్నెస్ కూడా వచ్చింది కాబట్టి. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా బ్రిడ్జెస్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ, ఫ్లైఓవర్స్ మీద వెళ్ళినప్పుడు కానీ, రోడ్స్ మీద వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సస్పీషియస్గా కనిపిస్తే వెంటనే కంప్లైంట్ రైజ్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జ్ మీద వెళ్తున్నారు, అక్కడ క్రాక్ కనిపించింది, ఏదైనా పైన ఏదైనా వెహికల్ వెళ్ళినప్పుడు ఇది కొంచెం ఊగుతున్నట్టు అనిపించింది అనుకోండి, అది ఎప్పటికైనా కూలిపోయింది. సో అది ప్రమాదకరం. దాన్ని ముందే మనం గమనించి కంప్లైంట్ రైజ్ చేసాం అనుకోండి, దాన్ని రెక్టిఫై చేస్తే తర్వాత వేరే వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా ఉంటారు. సో అందుకే ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి టాపిక్స్ మీద మీకు ఇంకా వీడియోస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ ఉండేది కదా, దాన్ని ఫాలో కొట్టి మీరు అక్కడ నన్ను వీడియో టాపిక్స్ అడగొచ్చు. సో అక్కడ కూడా మనం కనెక్ట్ అయ్యి ఉందాం. సో దట్స్ టుడే. ఇంకో మంచి జరుగుతాం, మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.